లేదు లేదు చెయ్యడానికి వీలు లేదు, ప్రజలు కాలుష్యంలోనే బతకాలని బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు. మొన్న వాళ్ళు పోయి మూసీలో ఉన్న కాలనీలలో వండుకున్నారు. వరదొచ్చినప్పుడు నేను అడిగిన, మరి పోండా ఇప్పుడు మూసీ దగ్గర పోయి పండుకోండి చూద్దాం, మూసీలో కొట్టుకపోయి కృష్ణాలో తేలుతారు పోండి అని. ఎవడు అక్కడ దిక్కుపోలే. ఎంతసేపు చేసే అభివృద్ధికి కాళ్ళ కట్టెబెట్టాలన్న ఆలోచన తప్ప అభివృద్ధి చేసుకోవాలన్న ఆలోచనే లేదు. గుజరాత్లో సబర్మతి రివర్ ఫ్రంట్ చేసుకుంటారు, ఢిల్లీలో యమునా నది రివర్ ఫ్రంట్ చేసుకుంటారు, ఉత్తరప్రదేశ్లో గంగా నది రివర్ ఫ్రంట్ చేసుకుంటారు. ఇవన్నీ బీజేపీ పాలిత రాష్ట్రాలు. గొప్పగా చెప్పుకుంటారు మా నరేంద్ర మోడీ ఇన్ని రివర్ ఫ్రంట్లు చేసిండు, ఇంత అభివృద్ధి చేసిండని. అయ్యా మరి గుజరాత్కు సబర్మతి రివర్ ఫ్రంట్ కావాలి, ఢిల్లీకి యమునా నది రివర్ ఫ్రంట్ కావాలి, ఉత్తరప్రదేశ్కు గంగా నది రివర్ ఫ్రంట్ కావాలి, మరి మా హైదరాబాద్కు యమునా నది మా మూసీ నది రివర్ ఫ్రంట్ వద్దా అని నేను అడుగుతున్న బీజేపీలో. ఏం దరిద్రం వచ్చింది మీకు? మీ నెత్తి మీద ఏమన్నా దరిద్రం ఉందా? మా మూసీ ప్రక్షాళన చేసుకొని మేము మంచిగా బతుకుతాం అనుకుంటే మాకు అడ్డం పడుతున్నారు. ఇవాళ పేదోళ్లకు మంచి ఇండ్లు కట్టిస్తాం, మంచి స్కూల్ కట్టిస్తాం, వాళ్ళ పిల్లలకు మంచి పాఠాలు చెప్పిస్తాం మూసీ నది ఒడ్డున ఉన్నోళ్ళకంటే, లేదా మూసీ మురికిలోనే వాళ్ళు బతకాలని ఇవాళ బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అడ్డం పడుతున్నారు. ఎందుకు నేను ఇవన్నీ చెప్తున్నా అంటే, ఇవన్నీ పట్టణ ప్రాంతాలలో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలు. ఈ పట్టణ ప్రాంతాలలో నిన్నటి వరకు బీఆర్ఎస్ బీజేపీ కౌన్సిలర్లు కార్పొరేటర్లుగా ఉన్నారు. ఇవాళ వాళ్ళ దరిద్రం వదిలింది, ఆ చీడ పోయింది. మళ్ళీ ఈ ఎన్నికల్లో మంచోళ్ళని తెచ్చుకోకపోతే మళ్ళీ వాళ్ళే మోపైనరంటే మనం ఈ అభివృద్ధి కార్యక్రమాలను చేసుకోలేము. గ్రామాలలో జరిగిన ఎన్నికల్లో గ్రామ పంచాయతీల్లో 70% కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరింది. అందుకే ప్రతి గ్రామంలో ఇవాళ లక్షలాది రేషన్ కార్డులు ఇచ్చిన మాట నిజం కాదా? ఎవరు అడిగితే వాళ్లకు, పెళ్లి అయిన వాళ్లకు, అత్తగారింటికి పోయిన వాళ్లకు ఇవాళ రేషన్ కార్డు ఇయ్యలేదా? మా అక్కలు ఇక్కడనే ఉన్నారు. ఇవాళ సన్న బియ్యం ప్రతి మనిషికి 6 కిలోల చొప్పున 3,17,00,000 తెలంగాణ బిడ్డలకు ఈనాడు ఈ ప్రభుత్వం 6 కిలోల ప్రకారం సన్న బియ్యం ఇస్తుంది. అక్క ఈడున్నోళ్ళు నేను అడుగుతున్న మా అక్కల్ని, పాలపిట్టల లెక్క ఉన్నారు మొత్తం ఇందిరమ్మ చీరలు కట్టుకొని మా అక్కలు. దసరా పండుగ నాడు పోయినట్టే ఉంది. పైనుంచి చూస్తుంటే మా అక్కలు మీటింగ్కి వస్తున్నారు, పాలపిట్ట ఎగురుకుంటూ వస్తున్నట్టే ఉంది. మా అక్కలు పాలపిట్ట రంగు చీరలు కట్టుకొని వస్తుంటే సన్న బియ్యం వస్తున్నాయా లేదా అక్క? ఆ ఎల్ల దొడ్డు బియ్యం ఇస్తే బర్లకు దాన పెట్టి రావునా? ఇవాళ ఈ సన్న బియ్యంతో పిల్లలకు బుక్కెడు బువ్వ పెట్టే పరిస్థితి వచ్చింది. 3,17,00,000 మందికి ఇవాళ సన్న బియ్యం ఇస్తున్నాం. మా రిపోర్టర్ల మిత్రులు కూడా చాలామంది ఉన్నారు, వాళ్ళకు కూడా సన్న బియ్యం వస్తున్నాయనే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే జర్నలిస్టులు ఉన్నారు కానీ వాళ్ళు కూడా పేదోళ్ళే, వాళ్ళకు కూడా సన్న బియ్యం వస్తున్నాయా లేదా ఒకసారి ఆలోచన చేయాలి. కొంతమంది యువకులు ఉన్నారు నిన్నమననే పెళ్ళిళ్ళు అయినట్టుగా అనిపిస్తుంది. రేషన్ కార్డులు వచ్చే ఉంటాయి, అవునా? రేషన్ కార్డు ఇస్తేమి, సన్న బియ్యం ఇస్తేమి, 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తేమి, గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్లు కట్టుకోండి అని పెళ్ళైన వాళ్ళకందరికీ ఇందిరమ్మ ఇండ్లు, నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఇచ్చినాం. రాష్ట్రం మొత్తం 4.5 లక్షల ఇండ్లు పేదోళ్ళకి ఇచ్చినాం. నిజంగానే చంద్రశేఖర్ రావుకు 10 ఏళ్లలో 20 లక్షల కోట్ల నగదు ప్రజలు పన్నులు చెల్లించు. సంవత్సరానికి 2 లక్షల ఇండ్లు కట్టుంటే కూడా 10 ఏళ్లలో 20 లక్షల ఇండ్లు కట్టుండేటోడు. అసలు పేదోడు ఇల్లు లేనోడే తెలంగాణలో మిగిలేటోడు కాదు. కానీ చంద్రశేఖరరావు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల ముసుగులో పేదవాళ్ళకి ఎవరికి ఇండ్లు ఇవ్వలే. మళ్ళీ ఇప్పుడే మొదలైనాయి, ఇంకా అదనంగా కావాలని మా స్పీకర్ గారు చెప్పారు. తప్పకుండా ఏప్రిల్ మే నెలల్లో మళ్ళీ అదనంగా లేనోళ్లకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. అందుకే విధంగా ఈరోజు ఇందిరమ్మ ఇండ్ల విషయంలో మనం ఎంత జాగ్రత్తగా ఉన్నామో చూడండి. రైతుల రుణమాఫీ 25,35,000 మంది రైతులకు 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ 2 లక్షలు చేసి ఇవాళ రైతులను రుణ విముక్తులను చేసినాం. అదేవిధంగా మిత్రులారా, రైతు భరోసా 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు పేదోళ్ళ ఖాతాలో ఈరోజు మనం నిధులేసి రైతు భరోసా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. నిరుద్యోగమే తెలంగాణ ఉద్యమం. వందలాది మంది నిరుద్యోగులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు, కానీ ప్రభుత్వ నియామకాలు చేపట్టలేదు. కానీ మన ప్రభుత్వం వచ్చిన ఈ 2 ఏళ్లలో 70,000 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టి నిరుద్యోగ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేసినాం. 15 ఏళ్ల తర్వాత గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించి ఫలితాలు ఇస్తే లిటిగేషన్లు పెట్టి కోర్టుల్లో పిటిషన్ వేసి అడ్డుకునే ప్రయత్నం చేస్తే
కోర్టులో బలమైన వాదన వినిపిస్తే నిన్నగాక మొన్న హైకోర్టు కేటీఆర్ కేసీఆర్ను చెంప చెల్లు